ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతిపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, డిసెంబర్ 4 అత్యంత శక్తివంతమైన మార్గశిర పౌర్ణమి. సో ఈ రోజు ప్రత్యేకంగా చంద్రుడు 16 కళలతో కనిపిస్తాడు అని అంటూ ఉంటారు. చాలా పవర్ఫుల్ డే అని చెప్తూ ఉంటారు. సో ఈ రోజును మనం ఎలా వినియోగించుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోతాయి అంటారు? ఓవరాల్గా ఏం చెప్తారు దీనికి? చాలా అత్యంత అద్భుతమైనటువంటి రోజు ఈరోజు. నిజంగా ఒక తెలియని విషయం వీరికి మనము చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. అది స్త్రీమూర్తులకు ఏమిటి అనేటువంటిది వీడియో చివరిలో చెప్తాను నేను. ముఖ్యంగా పౌర్ణమి అంటేనే ఎంతో విశేషం మనకు. ప్రతి పౌర్ణమికి కూడా ఉపవాసం ఉండడము, పౌర్ణమి రోజునాడు చంద్రుని చూడడము, పౌర్ణమి రోజునాడు సత్యనారాయణ స్వామి వ్రత కథ చేసుకోవడము, ఇది అంటే అందరికీ తెలుసు. ప్రతి పౌర్ణమి రోజు కూడా సత్యనారాయణ స్వామి వ్రతము సుమారుగా ఒక 11 నెలలు చేసిన, లేదా ఒక 5-6 నెలలు చేసిన అఖండ రాజయోగం పడుతుంది. కంటిన్యూ చేయాలి. ప్రతి పౌర్ణమికి పొద్దున్నే చక్కగా రంగవల్లాది ముగ్గులను పెట్టుకొని బంతి తోరణాలతో, మామిడి తోరణాలతో, బంతి పూలు, మామిడి తోరణాలు, అరిటాకులతో చక్కగా కూడా వారి ఇంటిని, ఆ యొక్క మంటపాన్ని చక్కగా సిద్ధం చేసి స్వామివారికి సంబంధించినటువంటి ఆ యొక్క రూప్ ఏదైతే ఉంటుందో విగ్రహానికి అభిషేకం చేసి అక్కడ పెట్టుకొని ఈ కథను చెప్పడము, వారందరూ వినడము, ఇదంతా జరుగుతూ ఉంటుంది. కానీ ఈసారి ఏమిటి అంటే మీరన్నట్టుగా 16 కళలతో చంద్రునిలో మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు చంద్రుడు. భార్యాభర్తలలో అన్యోన్యత లోపిస్తుంది, మాకు సఖ్యత లేదు అని అనుకునేటువంటి వారు, చంద్రుడు అంటేనే మనస్సు, చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచకారయేతు చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతయే. అంటే మనస్సుకు సంబంధించినటువంటి పీడ ఏదైతే ఉందో దాని నుండి నాకు శాంతి కలుగుగాక అని దీని అర్థం. కనుక ఈ రోజు నాడు ఎవరైతే చంద్రునికి సంబంధించినటువంటి ఆ ఎనర్జీని తీసుకుంటారో వారికి అత్యంత అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఎలాంటి ఫలితం అయ్యా అంటే డబ్బు పరమైన ఇబ్బందులు ఎక్దం ఒక్కటేసారి మనకు 1 లక్ష అంటే నెలకు 10,000, 20,000 జాబ్ చేసుకునేటువంటి వారికి 1 lakh వారి చేతిలో పెట్టగానే గూస్ బంప్స్ ఇట్లా వణికిపోతాయి. ఎందుకో అయ్యో ఇప్పుడు మనమే ఉన్నాం. ఎవరైతే ఒక 10 లక్షలు చేతిలో పెడితే ఏం చేయాలి అర్థం కాదు. అంటే మనసు గాబర అయిపోతుంది. దానికి అధిపతి చంద్రుడు. మరి అలాంటి మనీని నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావా లేదా? నువ్వు చేయగలిగే కెపాసిటీ నువ్వు ఉంటే ఆ డబ్బు వస్తుంది. పాయింట్ అర్థం చేసుకోవాలి. కరెక్ట్గా వీడియో చూసావు. అంతటి మనస్సు నీ దగ్గర లేదా డబ్బు రాదు. అగో ఇప్పుడు ఇలాంటప్పుడు చంద్రుణ్ణి మనము స్మరించుకోవాలి. ఈ సమయంలో చంద్రునికి సంబంధించినటువంటి ఎనర్జీని మనం పొందడం ద్వారా డబ్బు మనకు రావాల్సింది ఉన్నా, లేదా మనము డబ్బు సమస్యతో ఇబ్బంది పడుతున్నా, మనకు ఎవరైనా ఇవ్వాలనుకున్నా నేను చెప్పింది చేయండి, 100% రిజల్ట్ ఉంటుంది. ఈరోజు రాత్రి 8:40 నుండి 9:40 లోపు ఖచ్చితంగా అమ్మవారిది చిన్న విగ్రహము లేదా ఒక వెండిలో అమ్మవారి డాలర్ కొనుక్కోండి, లాకెట్ కొనుక్కోండి, లేదా అమ్మవారి ఫోటో పట్టుకొని టెర్రస్ పైకి వెళ్ళిపోండి, బంగ్లా మీదకి. లేదా హాల్ ఉంది, మాకు ఓపెన్ ప్లేస్ ఉంది, మాకు చంద్రుడు కనబడతాడు, డన్, కూర్చోండి. అక్కడ చక్కగా ఆసనం వేసుకోవాలి, ఒక చైర్ వేసుకోవాలి, చైర్పై అమ్మవారి ఫోటో పెట్టాలి, లేదా విగ్రహం పెట్టండి, చిన్న విగ్రహం బియ్యం పోసి బియ్యంలో అమ్మవారు. 8:40కి కూర్చోండి. ఇవన్నీ 8:40 కల్లా సిద్ధం చేసి పెట్టుకోండి. ఎగ్జాక్ట్లీ 8:40కి కూర్చోండి చక్కగా. ఓం శ్రీం మహాలక్ష్మి అయి నమః, ఓం శ్రీం మహాలక్ష్మి అయి నమః, ఓం శ్రీం మహాలక్ష్మి అయి నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు జపం చేసి అమ్మవారిని నమస్కరించుకొని ఆ విగ్రహాన్ని తీసుకొని ఒక గిన్నెలో పెట్టి కేవలం పాలతో అభిషేకం చేయండి.
పాలతో అభిషేకం. పాలతో అభిషేకం చేసిన తర్వాత చక్కగా తుడిచేసి అమ్మవారిని కొన్ని నీటితో ఒక కొబ్బరికాయను కొట్టి అక్కడే కొబ్బరిలతో కడిగేసి పన్నీరుతో లేదా రోజ్ వాటర్తో చక్కగా శుభ్రం చేసి అమ్మవారిని చక్కగా గంధము బొట్టు పత్తితో ఒక వస్త్రం చేస్తారు. ఆ వస్త్రం చేసి వేసి ఆ బియ్యంలో మళ్ళీ అక్కడ పెట్టండి. పెట్టి అమ్మవారి 108 నామాలు చదువుకోండి, లేదా శ్రీ సూక్తం చదవండి, కనకదార స్తోత్రం చదవండి. మీ ఇంట్లో ఇప్పుడు ఇలా రింగ్స్ కొందరు రకరకాల రింగ్స్ పెట్టుకుంటారు. ఈ జెమ్ స్టోన్స్ కానీ వీటన్నింటినీ తీసి చక్కగా కూడా ఆ అమ్మవారి దగ్గర పెట్టండి. పెట్టి ఆ చంద్రుని యొక్క కాంతిలో మీరు కూర్చోవాలి, జపం చేసుకోవాలి. మీ ఆభరణాలు అక్కడ పెట్టండి. అటు పిమ్మట కుదిరితే ఏమన్నా మన వ్యాధిగ్రస్తులు ఉన్నారు, ట్యాబ్లెట్స్ అధికంగా వేసుకుంటున్నారు, ఈ ట్యాబ్లెట్స్ కూడా అక్కడ పెట్టండి. ఇప్పుడు ఉదయం మనము సూర్యరశ్మిలో 7 గంటల లోపు డి విటమిన్ కోసం పరిగెడుతూ ఉంటాం, ఆస్వాదిస్తూ ఉంటాం. అట్లనే ఈ పౌర్ణమి రోజు 16 కళలు ఉండేటువంటి చంద్రుని యొక్క కాంతిని ఆస్వాదించండి. గాజు గ్లాసులో వాటర్ పెట్టుకోండి, అందులో కొంత టెర్మినిక్ అంటే పసుపు లైట్గా వేయండి. వేసి చక్కగా కూడా నమస్కరించుకొని హాయిగా కూర్చోండి, మెడిటేషన్ చేసుకోండి. అమ్మవారు మీ కోరిక తీరుస్తుంది అన్నట్టుగా భావన చేసుకొని చక్కగా ఆ యొక్క గ్లాసులో వాటర్ తీసుకొని చంద్రునికి నమస్కరించుకొని ఒక స్పూన్ చేతిలో పోసుకొని అర్ఘ్యం విడిచిపెట్టండి తులసి చెట్టు దగ్గర. మరొక స్పూను అర్ఘ్యం, 3 స్పూన్ల నీటి అర్ఘ్యం విడిచిపెట్టి మిగిలినటువంటి ఆ గ్లాసులో ఉన్నటువంటి వాటర్ను మీరు తాగండి. త్రాగేటప్పుడు నాకు మీరు ఏ కోరికనైతే కోరుకుంటున్నారో, ఒక వివాహము, డబ్బు పరమైన సమస్య, ఆరోగ్య సమస్య, సొంత ఇంటి కళ, భార్యాభర్తల అన్యోన్యతము, ఇట్లా నా వ్యాపారం బాగా సాగాలి, ఇలా ఉండే దాంట్లో ఉదాహరణ ఒకటి వివాహం అనుకుందాం. థ్యాంక్ యూ యూనివర్స్, నాకు అతి త్వరలో వివాహం జరగబోతూ ఉన్నది. నా వివాహానికి చక్కగా కూడా అమ్మవారు సహకరించింది అనే వాటర్ తాగండి. ఆ విధంగా ఆ యొక్క వాటర్ తీసుకొని మంచిగా చక్కగా కూడా అమ్మవారికి నమస్కరించుకుంటారు. ఇక్కడ చాలామంది స్త్రీమూర్తులు, నేను ఇక్కడ ఈ విషయం చెప్పదలుచుకున్నాను, ఇంట్లో అధికంగా నెగిటివ్ ఇంపాక్ట్ కావడానికి కారణము, ఇంట్లో గొడవలు కావడానికి కారణము లేడీస్ వారి యొక్క టిక్లీస్ ఉంటాయా, ఈ టిక్లీస్ తీసేసి స్టిక్ చేసి పెడతారు బాత్రూములలో. ఈ స్టిక్ చేసి పెట్టడం మూలకంగా 1, 2 ఓకే, 20, 30, 50 ఉన్నా ఉంటుంది, స్టిక్ తీసి అందులో పెట్టేస్తుంటారు. ఎప్పుడో బుద్ధి పెట్టినప్పుడు అవన్నీ తీసి పారేయడమో, లేదా అలా తీసి అక్కడ పెట్టింది మళ్ళీ తీసుకొని వీరు పెట్టుకోవడమో. ఒక బాత్రూము, ఒక లాట్రిన్ అంటే ఒక రాహువు, కేతు, మన అదేంది శని, వీటి ఇంపాక్ట్ అధికంగా. మనము ఆ ప్లేస్ను చెడగొడుతున్నాము అంటే మనకు రాహు యొక్క ఇంపాక్ట్ అధికంగా ఉంటుంది. రాహు అంటేనే చెడు, నెగిటివ్. ఒక బాత్రూమ్ ఎంత క్లీన్గా ఇంటి యజమానురాలు కానీ యజమాని కానీ ఉంచుకున్నట్టయితే వారి జాతకంలో రాహువు యొక్క ఎనర్జీ పెరుగుతుంది. అదే బాత్రూమ్ను మనం ఖరాబ్ చేసుకోవడం మూలకంగా ఎనర్జీ అనేటువంటిది ఇంట్లో యజమానిపై పడుతుంది. యజమానికి నరఘోష ఏర్పడమో, డబ్బు ఆగకపోవడమో, మోసపోవడమో, మోసాలు జరగడమో జరుగుతుంది. కనుక ఈ పౌర్ణమి రోజు శుభ్రం చేసుకోండి, ఇక నుంచి పెట్టకండి, అంతే. ఓవరాల్గా మార్గశిర పౌర్ణమి రోజు ఏం చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ్.